హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. అయితే మళ్ళీ ఈ వీకెండ్ మంచి టైం పాస్ గానికి రికమెండేషన్ వీడియోస్ వచ్చేస్తా. అండ్ ఈ వీడియోలో నేను 2 మూవీస్ అండ్ 2 సిరీస్ నేను సజెస్ట్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మూవీది స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకు ఫస్ట్ ఒక వ్యక్తి ఇంకో ముగ్గురిని కాంటాక్ట్ అయ్యి ఇట్లా ఒక వర్క్ చేయాలని చెప్పి చెప్తారనమాట. అండ్ యాక్చువల్ అది ఏముంటదంటే ఒక సమాధిలోంచి శవాన్ని తీసి వేరే సమాధిలోకి పెట్టడం. అసలు వాళ్ళు అట్లా ఎందుకు ఎక్స్చేంజ్ చేయాలా, దాని వెనకాల ఉన్న మిస్టరీ ఏంది అని తెలుసుకోవాలంటే మీరు చూడాల్సిన మూవీ గుర్రం పాపిరెడ్డి. మూవీ ZEE5 లో ఉంది అండ్ తెలుగు మూవీయే. అండ్ ఇప్పుడు మూవీ గురించి చెప్పాలంటే మూవీ 90% ఇట్లా కామెడీ నోట్ తో వెళ్తూనే వీళ్ళు ఎట్లా అంటే మూవీ మధ్యలో మనకి ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ప్యాక్ చేస్తారనమాట. అండ్ ఆ కామెడీ కూడా ఎట్లా అంటే సింపుల్ అండ్ నీట్ కామెడీ మనకు బాగా నచ్చుతుంది అనమాట. అండ్ మెయిన్లీ ఈ మూవీ ఎంజాయ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే కాస్టింగ్ పర్ఫెక్ట్ అనమాట. ఎవరి రోల్ వాళ్ళు బాగా చేస్తారు. సో మనం బాగా ఇన్వాల్వ్ అవుతాం మూవీలో. అండ్ చెప్పాను కదా మూవీలో ఇట్లా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయని మనం ఎండింగ్ దాకా కూడా గెస్ చేయలేము. సో ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ మనం ఒకసారి మంచిగా ఎంజాయ్ చేస్తాం. బట్ కొంచెం ప్రాబ్లం ఏంటంటే 2 సాంగ్స్ ఉంటాయి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ లో అట్లా పెడతారు. అది స్కిప్ చేయొచ్చు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ ఇప్పుడు సెకండ్ మూవీ స్టోరీ లైన్ చెప్తా చూడండి. మనకి ఇంట్లోంచి తన లవర్ తో పారిపోయిన ఒక ఉమెన్ వాళ్ళ ఫ్యామిలీ ఆమె మిస్సింగ్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇస్తారనమాట. సో అట్లా ఆమెను వెతుకుతామని చెప్పి స్టార్ట్ చేసిన ఎంక్వైరీ అది ఎక్కడో పెద్ద మిస్టరీకి లీడ్ చేస్తుంది అనమాట. సో అసలు ఆ మిస్టరీ ఏంటి అండ్ పోలీసులు దాన్ని చేజ్ చేసిరా లేదా అని తెలుసుకోవాలంటే చూడాల్సిన మూవీ కలం కవల్. సోనీ లీవ్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. అండ్ ఈ మూవీ నేను ఆల్రెడీ అప్పుడు థియేటర్ లోనే చూసాను. అయితే ఈ మూవీ ఎట్లా అంటే బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్ స్టోరీ అనమాట. అండ్ మూవీ ఎట్లా అంటే స్టార్టింగ్ లో నార్మల్ గా ఉన్నా కానీ ఇంకా హాఫ్ నుంచి ఎట్లా అంటే క్యాట్ అండ్ మౌస్ స్టేజ్ లాగా మారుతుంది అనమాట. మూవీ ఒక్కసారి బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మమ్ముట్టి ఉంటారు దీంట్లో. సో మనం ఎప్పుడు చూడని స్టైల్లో వీళ్ళు రిప్రజెంట్ చేశారనమాట. ఎక్కువ చెప్పలేను ఎందుకంటే ఎక్కువ చెప్తే ఆ థ్రిల్ మిస్ అవుతుంది మీకు. అండ్ ఇప్పుడు థర్డ్ వెబ్ సిరీస్ గురించి చెప్తా. అండ్ వెబ్ సిరీస్ నేమ్ వచ్చి తస్కరీ ద స్మగ్లర్స్ వెబ్. నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. అయితే స్టోరీ లైన్ చెప్పాలంటే మన కంట్రీలో బాగా స్మగ్లింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తాయి. అండ్ మెయిన్లీ అది ముంబై ఎయిర్పోర్ట్ లో జరుగుతుందని తెలిసి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సిన్సియర్ టీమ్ ని ఫామ్ చేస్తారనమాట. సో అలా ఫామ్ అయిన కస్టమ్ ఆఫీసర్స్ టీమ్ అసలు ఎట్లా స్మగ్లింగ్ ని వీళ్ళు స్టాప్ చేస్తారు అండ్ వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేదే స్టోరీ. అండ్ ఇప్పుడు సిరీస్ గురించి చెప్పాలంటే మనం ఫస్ట్ ఒక 20 minutes చూస్తే చాలు మనకు ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వచ్చి ఫినిష్ చేయాలన్నట్టు వీళ్ళు బాగా రిప్రజెంట్ చేశారు అనమాట. ఎక్కడ అన్నెసరీ సీన్స్ ఉండవు, ఎక్కడ ల్యాగ్ ఉండదు. మధ్యలో కొంచెం డ్రాప్ అవుతుందనే మూమెంట్ లో వీళ్ళు ఏదో ఒక ట్విస్ట్ ఆర్ సస్పెన్స్ యాడ్ చేసి మనల్ని ఎంగేజ్ చేస్తారనమాట. సో మనం చూసినంత సేపు మాత్రం పక్క ఎంటర్టైన్ అయిపోతాం. అండ్ అలానే దీంట్లో అసలు కస్టమ్స్ ఆఫీసర్ ఇంటర్నల్ గా ఎట్లా వర్క్ చేస్తారు అండ్ స్మగ్లర్స్ ఎట్లా థింక్ చేస్తారు అనేది కూడా బాగానే చూపెట్టారు. మనకి ఎట్లా అంటే వీడొక్కడే మూవీ గుర్తొస్తుంది కొన్ని సీన్స్ చూస్తే, కానీ సిరీస్ ఒకసారి మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇప్పుడు 4th సిరీస్ వచ్చి ది నైట్ మేనేజర్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో ఉంది. బట్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే అవైలబుల్ గా ఉంది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు 3 ఎపిసోడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఒక్క ప్రాబ్లం ఏంటంటే సీజన్ 1 చూసిన వాళ్ళకి సీజన్ 2 తో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చెప్తున్నా కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సీజన్ 1 నుంచి స్టార్ట్ చేస్తే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ సీజన్ 2 కూడా చూడాలని అనిపిస్తుంది. మనకి ఎక్కడ బోర్ కొట్టదు. మనం ఎండింగ్ దాకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. సో మనకి స్టోరీ లైన్ వచ్చి జానథన్ పైన్ అని చెప్పి ఒక MI6 ఏజెంట్ ఉంటాడు. సో తను ఎట్లా అంటే రిచర్డ్ రోపర్ అనే వెపన్ డీలర్ ని సీజన్ 1 లో అరెస్ట్ చేపిస్తారు అనమాట. సో ఆ మిషన్ అయిపోయిన తర్వాత తను ఇప్పుడు ఎట్లా అంటే సీజన్ 2 లో ఓన్లీ సర్వేలెన్స్ లో పని చేస్తుంటాడు అండ్ డెస్క్టాప్ చేస్తుంటాడు అనమాట. ఫీల్డ్ లోకి వెళ్ళాడు. సో అలాంటి సర్వేలెన్స్ పార్ట్ లోనే రిచర్డ్ రోపర్ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు అనమాట. ఆ పర్సన్ ని తిను మళ్ళీ చూస్తాడు అనమాట. సో అసలు ఆ పర్సన్ ఎందుకు వచ్చాడు అండ్ తన మోటివ్ ఏంది, దాని వెనకాల మిస్టరీ ఏంది అనేది ఈ స్టోరీ. అండ్ చెప్పాను కదా ఇప్పుడు ఓన్లీ 3 ఎపిసోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏవైతే ఆ 3 ఎపిసోడ్స్ ఉన్నాయో అవి మంచిగా మనకి నచ్చుతాయి. అండ్ చెప్పాను కదా సిరీస్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో అవైలబుల్ గా ఉంది. అండ్ ఇంకొన్ని ఎక్స్ట్రా రికమెండేషన్స్ వచ్చి దండోరా ఉంది, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. అండ్ అలానే బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఉంది, అమెజాన్ ప్రైమ్ లో ఉంది. సో ఇది ఈ వీకెండ్ రికమెండేషన్ వీడియో. అండ్ అలానే మా ఛానల్లో మూవీ రివ్యూస్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ఇంకా అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.